హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ గురించి తెలుసుకుందాం. ఇండియాలో ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ ఉన్నదన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ క్రమంలోనే సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ అనేవి ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ని భారత ప్రభుత్వంగా పిలిస్తే స్టేట్ గవర్నమెంట్ ని రాష్ట్ర ప్రభుత్వంగా పిలుస్తూ ఉంటారు. ఇక ఎన్నికైన వారి కోసం కేంద్రంలో ఒక హౌస్ అనేది ఉంటుంది. దానిలో ఎంపీలు ఉంటారు. ఆ హౌస్ నే మనం పార్లమెంట్ అని పిలుస్తూ ఉంటాం. ఇక స్టేట్ లో ఎన్నికైన వారిని ఎమ్మెల్యే అని పిలుస్తూ ఉంటాం. ఇక వారు ఉండేటువంటి హౌస్ నే లెజిస్లేటివ్ అసెంబ్లీ అని పిలుస్తూ ఉంటాం. ఇక ఎంపీ అనగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని అర్థం. ఇక ఈ ఎంపీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజల యొక్క సమస్యలను పార్లమెంట్ లో తెలుపుతూ ఉంటాడు. ఇక ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ అని అర్థం. ఎమ్మెల్యే కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ప్రజల యొక్క సమస్యలను లెజిస్లేటివ్ అసెంబ్లీకి తెలుపుతూ ఉంటాడు. ఇక ఇప్పుడు ఎలక్షన్స్ లో వీరికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ కావాలో చూద్దాం. ముందుగా ఎమ్మెల్యేకి చూసినట్లయితే భారతదేశ పౌరుడై ఉండాలి, 25 సంవత్సరాలు దాటి ఉండాలి, రాష్ట్రం యొక్క ఏదేని ఒక నియోజకవర్గంలో ఓటరై ఉండాలి. ఇక ఎంపీ కోసం చూసినట్లయితే భారతదేశ పౌరుడై ఉండాలి, లోక్సభలో మెంబర్ అవ్వాలంటే 25 సంవత్సరాలు, రాజ్యసభలో మెంబర్ అవ్వాలంటే 30 సంవత్సరాలు దాటి ఉండాలి. ఇక ఎమ్మెల్యే మరియు ఎంపీ ఈ రెండిటికి కూడా సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఇక ఇప్పుడు ఎమ్మెల్యే మరియు ఎంపీ యొక్క పవర్స్, బెనిఫిట్స్ మరియు డ్యూటీస్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఎమ్మెల్యే పవర్స్ గురించి తెలుసుకుందాం. లెజిస్లేటివ్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, ఎలక్టోరల్ పవర్స్, కాన్స్టిట్యూయెంట్ పవర్స్ అనేవి ఉంటాయి. ముందుగా లెజిస్లేటివ్ పవర్స్ గురించి చూద్దాం. ఎమ్మెల్యే కొన్ని శాసన అధికారాలను కలిగి ఉంటాడు. అందులో భాగంగా స్టేట్ లిస్ట్ లోని అంశాలపై శాసనాన్ని చేయవచ్చు. ఈ స్టేట్ లిస్ట్ లో స్టేట్ కి సంబంధించిన అంశాలే ఉంటాయి. అవి ట్రేడ్, కామర్స్, డెవలప్మెంట్, ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ మొదలగునవి. ఇక స్టేట్ లిస్ట్ కాకుండా కాన్కరెంట్ లిస్ట్ అనేది కూడా ఉంటుంది. దీనిని స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా చూసుకుంటూ ఉంటాయి. ఇక వాటిలోని అంశాలు సక్సెషన్, మ్యారేజ్, ఎడ్యుకేషన్, అడాప్షన్ మరియు ఫారెస్ట్ లాంటివి ఉంటాయి. ఇక స్టేట్ లిస్ట్ లో ఉన్నటువంటి అంశాలపై అసెంబ్లీలోనే చట్టం అనేది రూపుదిద్దుకుంటుంది. ఒకవేళ స్టేట్ లో ఎమర్జెన్సీ విధించినట్లయితే పార్లమెంట్ లో స్టేట్ కి సంబంధించిన చట్టాలు కూడా రూపొందించబడతాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ పవర్స్ గురించి చూద్దాం. లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్టేట్ కి సంబంధించిన మనీపై పూర్తి అధికారం ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల యొక్క సమ్మతితోనే స్టేట్ ట్రెజరీలోని డబ్బులను ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ పవర్స్ చూద్దాం. ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్ మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని కంట్రోల్ చేయవచ్చు. అనగా ఒక రాష్ట్రంలోని రూలింగ్ పార్టీ తాను తీసుకున్నటువంటి నిర్ణయాలకు లెజిస్లేటివ్ అసెంబ్లీకి జవాబుదారీగా ఉండాలి. ఇక ఎమ్మెల్యేకి నో కాన్ఫిడెన్స్ ఓటు వేసే అధికారం కూడా ఉంది. ఒకవేళ మెజారిటీ ఎమ్మెల్యేలు ఇలా చేసినట్లయితే రూలింగ్ గవర్నమెంట్ ని రిజైన్ చేసేలా చేయవచ్చు. ఇక ఇప్పుడు ఎలక్టోరల్ పవర్స్ ని చూద్దాం. ఎమ్మెల్యేస్ కి ఉన్నటువంటి ఈ పవర్ తోనే ఎలక్టోరల్ కాలేజ్ అనేది ఏర్పాటు చేయబడుతుంది. దాని ద్వారానే రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే వారి స్టేట్ యొక్క రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. ఇక అసెంబ్లీ యొక్క స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ ని కూడా ఎమ్మెల్యేలే ఎన్నుకుంటారు. ఇక ఇప్పుడు కాన్స్టిట్యూయెంట్ పవర్స్ చూద్దాం. ఎమ్మెల్యే పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క రిపోర్ట్ ని అలాగే అకౌంట్ జనరల్ యొక్క రిపోర్ట్ ని రివ్యూ చేయవచ్చు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వివిధ కమిటీలను ఏర్పాటు చేయవచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యే బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఎమ్మెల్యే యొక్క సాలరీస్ ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. తెలంగాణలో ఈ సాలరీ అత్యధికంగా ఒక నెలకి 2,50,000 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో ఇది 2,10,000 రూపాయలుగా ఉంది. దీనిలో అన్ని అలవెన్సులు కలుపుకొని ఉంటాయి. ఇక ఎమ్మెల్యేలకి లైఫ్ టైం పెన్షన్ కూడా లభిస్తుంది. ఇక దీని యొక్క యావరేజ్ 15,000 పర్ మంత్ గా ఉంటుంది. ఇక ఇప్పుడు ఎంపీ యొక్క పవర్స్ గురించి తెలుసుకుందాం. లెజిస్లేటివ్ రోల్, సూపర్వైజరీ రోల్, ఎలక్టోరల్ రోల్, పవర్ ఆఫ్ ది పర్స్, రిప్రజెంటేటివ్ రెస్పాన్సిబిలిటీ మరియు అదర్ పవర్స్ అండ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు లెజిస్లేటివ్ రోల్ చూద్దాం. దీనిలో భాగంగా ఎంపీలు దేశానికి సంబంధించిన చట్టాలకు రూపకల్పన చేయవచ్చు. అలాగే పార్లమెంట్ రూపొందించే బిల్లులపై చర్చలు కూడా చేయవచ్చు. ఇక ఎంపీ కూడా యూనియన్ లిస్ట్ లో ఉన్నటువంటి అంశాలపైనే చట్టాన్ని చేసే అధికారాన్ని కలిగి ఉంటాడు. దీనిలో నేషనల్ డిఫెన్స్, బ్యాంకింగ్,
కమ్యూనికేషన్, కరెన్సీ మరియు ఫారెన్ అఫైర్స్ లాంటివి ఉంటాయి. ఇంతే కాకుండా ఒక స్టేట్ యొక్క ఏరియాని పెంచడం లేదా తగ్గించడం, స్టేట్ యొక్క పేరుని మార్చడం లాంటి వాటిపై చర్చా కార్యక్రమంలో కూడా పాల్గొనవచ్చు. ఇప్పుడు సూపర్వైజరీ రోల్ చూద్దాం. దీనిలో భాగంగానే ఎంపీస్ కి క్వశ్చన్ అవర్, 0 అవర్, కాలింగ్ అటెన్షన్ మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్, సెన్సర్ మోషన్ అనే సౌకర్యాలు కూడా ఉంటాయి. ఎంపీస్ పబ్లిక్ అకౌంట్స్ ని మరియు పబ్లిక్ అండర్టేకింగ్స్ ని కూడా సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలక్టోరల్ రోల్ చూద్దాం. ఎంపీ ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎన్నికలో పాల్గొనవచ్చు. ఇక లోక్సభ ఎంపీలు లోక్సభ యొక్క స్పీకర్ ని మరియు డిప్యూటీ స్పీకర్ ని ఎన్నుకోవచ్చు. అలాగే రాజ్యసభ సభ్యులు రాజ్యసభ యొక్క చైర్మన్ ని మరియు వైస్ చైర్మన్ ని ఎన్నుకోవచ్చు. ఇప్పుడు పవర్ ఆఫ్ ది పర్స్ చూద్దాం. ప్రభుత్వం ఏదైనా ట్యాక్స్ వేయాలన్నా లేక ఏదైనా వ్యయం చేయాలన్నా ముందుగా ఎంపీల యొక్క ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే బడ్జెట్ ని పార్లమెంట్ లోనే ప్రవేశపెడుతూ ఉంటారు. ఇప్పుడు రిప్రజెంటేటివ్ రెస్పాన్సిబిలిటీ చూద్దాం. ప్రతి ఎంపీ కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజలకి జవాబుదారీతనాన్ని కలిగి ఉండాలి. అలాగే ఆ ప్రజల యొక్క సమస్యలను పార్లమెంటు ముందుంచి వాటిని చర్చించాలి. అలాగే ఒక ఎంపీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంలో ఏ పని జరిగినా కూడా స్టేట్ మరియు సెంట్రల్ ని కలుపుకొని ఫాలో అప్ కూడా చేయవచ్చు. ఇక ఒక ప్రత్యేక కార్యక్రమం అయినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అనే దానిలో ప్రతి ఎంపీకి కూడా ప్రతి సంవత్సరం 5 కోట్ల రూపాయలను ఇస్తూ ఉంటారు. వీటిని డైరెక్ట్ గా ఎంపీలకు ఇవ్వకుండా జిల్లాకు కేటాయిస్తూ ఉంటారు. ఇక ఎంపీల యొక్క సూచనతో వారు దానిని ఖర్చు పెట్టవచ్చు. ఇక ఇప్పుడు అదర్ పవర్స్ అండ్ బెనిఫిట్స్ గురించి చూద్దాం. దేశంలో ఏదైనా ఎమర్జెన్సీని విధించాలంటే ఎంపీల యొక్క ఆమోదాన్ని తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎంపీల యొక్క సాలరీ గురించి చూసినట్లయితే వీరికి సుమారుగా ఒక నెలకి 1,00,000 రూపాయల వరకు సాలరీ వస్తూ ఉంటుంది. ఇక ఒకరోజు ఎంపీగా చేసినా కూడా పెన్షన్ రూపంలో 25,000 రూపీస్ వస్తూ ఉంటాయి. ఆ పెన్షన్ అనేది జీవితాంతం వర్తిస్తుంది. ఇవే కాకుండా మరెన్నో అలవెన్సులు కూడా ఉంటాయి. వాటిలో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా ఒక ఎంపీకి 34 ఫ్రీ ఎయిర్ ట్రిప్స్ లభిస్తాయి. అలాగే అన్లిమిటెడ్ ఫస్ట్ క్లాస్ ట్రైన్ ప్రయాణం, దీనిలో భాగంగా మరొకరికి కూడా ఛాన్స్ ఉంటుంది. అలాగే సంవత్సరానికి 50,000 యూనిట్ల ఉచిత విద్యుత్, హౌస్ అలవెన్సెస్, మెడికల్ అలవెన్సెస్, ఫోన్ అలవెన్సెస్ అని చాలా అలవెన్స్లు అందుబాటులో ఉంటాయి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.